రమేష్ గారు, చంద్రశేఖర్ గారు, బ్రహ్మానందం గారు. స్వామివారి యొక్క ఆలయం ఎదురుగా శిలాఫలకం ఆవిష్కరణ జరుగుతున్నది. శనగపాటి గారి యొక్క ఆత్మీయ సమ్మేళనానికి పురస్కరించుకొని ఇది మన యొక్క మనసులో శిరస్థాయిగా నిలబడాలి. ఈ ఆత్మీయ సమ్మేళనం దినదిన ప్రవర్తమానమై అనుబంధాన్ని ఇంకా పెంచాలనేటువంటి సత్సంకల్పంతో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. వారి యొక్క వంశస్థులందరూ కూడా ఆ శిలాఫలకాన్ని స్వామివారి యొక్క పీఠాధీశ్వరులు స్మరణ చేత దురిత పాపములం ద్రోళవత్సు వీర బ్రహ్మణీ నామ స్మరణ చేత బలువైన రోగముల్ పాపవత్సు వీర బ్రహ్మణీ నామ స్మరణ చేత సంహరింపవచ్చు వీర బ్రహ్మేంద్రణీ గురుమఖ రాజా గురుకుల తేజ కీర్తి విరాజ గునుమా పూజ గురుమఖ రాజా హలో, అందరూ కూడా కుర్చీలో కూర్చోవాలి. ఎవరో నిలబడద్దు, దయచేసి ఎవరో నిలబడద్దు, కుర్చీలో కూర్చోవాలి. కుర్చీలు చాలా ఉన్నాయి. శనగపాటి సునీల్ కుమార్ కుమార్తె కీర్తి వినాయక స్తోత్రంతో సభ ప్రారంభం జరుగుతుంది.
वक्रतुण्डाय गौरीतनयाय धीमहि विजेश्वराय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गीताश्रयाय गीतवाद्यपटवे आय कवर गंगाजल प्रणयवते गुणातीताय गुणाधीशाय गुणप्रविशाय दन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
చిన్నారి కీర్తి 2 కీర్తనలు సభారంజనంగా పాడినందుకు నా ఆశీస్సులు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం కందిమల్లయ్యపల్లె మన పురిటిగడ్డలో విశిష్ట అతిథిగా పీఠాధిపతుల 7వ తరం మనుమలు, 6వ తరం 10వ పీఠాధిపతులైన శ్రీ 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 శ్రీనివాస స్వాముల వారి కుమారులకు ఇదే మా హృదయపూర్వక సుస్వాగతం. వీరభద్ర స్వాముల వారిని స్టేజీపైకి రావాల్సిందిగా ప్రార్థించుతున్నాము. మండలమండనధరణీధర మండలాఖండలస్య సురాసురవందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాది శిఖరిమాలా కులస్య నాథమ్న శ్రీశైలపూర్ణ గుణవసంవత పరమపురు. చిన్నారి కీర్తిని చాలువాతో సన్మానించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీర్వచ్చస్వమారోగ్యమావేదాస్తోభామానం హీయతే ధనం ధాన్యం వసుం బహుపుత్రలాభం శతసంవత్సరచితి భావః అయం మూర్ధా సుఖీ భవ సుఖీ భవ. డబుల్ పట్టుకోండి సార్, కొంచెం ఎదురుగమ్మా, కొంచెం ఎదురు. రెడీ ఒకసారి ఇక్కడ చూడరా సార్. ఓకే. భానవే భరత్వకం హవ్యమతిం చాక్షరే సుపూతం యోదయివ్యాని మానుషా జనోగశ్యంతర విశ్వాని విద్మనా జగాతి అచ్చాగిరో మమయో దేవయంతి రక్తియంతి ద్రవిడం భిక్షమానాః. వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించాము. కలికర్తవమలవర్ధన కలితోద్యమ విలసద్యమనియమాదిమ మునిగణ నిసేవన ప్రత్యక్షే భవన్ నిజ సలిల మజ్జన నిమజ్జన నిఖిల పాపనాశన తీర్థాధ్యాసితస్య మురారి సేవక జరాధిపీడిత నిరాప్తి జీవన నిరాశ భూసురవరాతి సుందర సురంగనారతి కరాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమారతారక సమాపనోదక ధనోనపాతక మహాపదామయ విహావనోదిత సకల భువన విదిత కలిల శుభ సలిల గత బహుళ వివిధ మలహతి చతుర రుచిరత్ర విలోక ఏవమాదిమ భూరి మంజమ సర్వపాతక సింధుడం హారిశంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివహ నివాసస్య శ్రీమద్వేంకటాచలస్య శిఖరశేఖర మహాకల్పశాఖీ ఖర్వీ భవతతి గర్వీ కృత గురుమేర్వీ శిఖితి ముఖోర్వీధర కులదర్వీ కరదయితోర్వీ ధర శిఖరోర్వీ సతత సదోర్వీ కృతి చరణ గణవ గర్వ చర్వణ నిపుణతను కిరణమశ్రుణిత గిరిశిఖర శేఖర తరుణి కిరతి విరహ. ఇక్కడ వేదిక మీద వైమానిక గురు భూమాదిక గుణరామానుజ కృత ధామాకర కర ధామారి ధరలలామాశ్చ కనక రామాడిత నిజ రామాలయ నవకిసలయ మయతోరణ మాలాడిత వనమాలా దురణ వకేశర తదిభాసుర లంబ జంబురి పమణి స్థాలంబ పృదుల కదళీ ముకుల మదహరణ జంఘాల జంఘాయుగళ నమ్యదళ వమ్యదళ వీతబల సోణిమల సన్మృతల సదాత ప్రశుభ్ర పునర్భవాదిష్ఠితాంగుళీగాఢ నిపీడిత పద్మాసన. ఈ అన్నదాన కార్యక్రమానికి ఇద్దరు ఈ వీరశలింగం గారు నీలఖండ మదఖండ నిపుణ నవీన పరితప్తకార్తస్వర కవచిత మహనీయ పృతుల సాలగ్రామ పరంపరా గుంభిత నాభిమండల పర్యంత లంబమాన ప్రాలంబ దీప్తి సమాలంబిత విశాల వక్షస్థల గంగాజరతంగాకృతి భృంగావళి భంగాపకసౌదావళి మహాంతర మోహావహ మహిమమసృణిత మహాతిమిరః వళి దీప ప్రభనీప స్థపితాప ప్రదా కనకమాలిక విశంగిత సర్వాంగహార ప్రతిమతి కరవరగా నాగాభరణ పరివేతాఖిలాంగాపకమిత సగిన భూతాహిరాజ జాతాతిశయః. ఓం రవికోటి పరిపాటి ధరకోటి రవర వాటి రసధాటి హరమణి గణ కిరణ విసరణ సతత విదిత తిమిర మోహ గర్భగేహ అపరమితానంద భరితాఖండ బ్రహ్మాండ మండల ప్రచండిల ఆర్యాదోర్యనంతార్య పవిత్ర కనిత్ర పాత్ర పాత్రీకృత నిజ శుభ సకల ఫస్ట్ మొట్టమొదటి చెప్పింది వారికి
వాళ్ళు ఏం అడగకుండానే మీకు నేను కావాల్సిన ఆర్థిక సహాయానికి అడగకుండానే మా అంతటా నా తరఫున ఒక 10,116 అప్పటికప్పుడు ఆయన నిర్ణయించటం అది ఒక మా అందరికీ ప్రోత్సాహం ఇచ్చింది. ఓకే, ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు మీరు కార్యక్రమం పెట్టండి నేను చూసుకుంటాను అని ఆయన చెప్పటం, దాంతో ఆయన సహకారంతో మేమంతా చేయటం జరిగింది. అది ఐ రిక్వెస్ట్ శనగపాటి కోటేశ్వరరావు గారు వారిని వీరభద్రస్వాముల వారు సత్కరిస్తారు. ఓం ఓషధయస్తకం సమోషధయవోషధయస్తం సంవదంతే వదంతే సగం సంవదంతే వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సోమేన సహ సహ సోమేన సోమేన సహ బ్రాహ్మణ బ్రాహ్మణః యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి కరోతి బ్రాహ్మణో బ్రాహ్మణః కరోతి కరోతి బ్రాహ్మణః బ్రాహ్మణస్తం తం బ్రాహ్మణో బ్రాహ్మణస్తం. రెడీ రావాలి. వీరు దాదాపు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి శనగపాటి వారందరినీ ఏకతాడి మీద తీసుకొచ్చి వారందరి సహకారంతో కృషి చేసినటువంటి శ్రీ శనగపాటి నాగలింగాచారి గారిని సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కృష్ణ కరోతి కరోతి కృష్ణ కృష్ణ కరోతి కళ్యాణం కళ్యాణం కరోతి కృష్ణ కృష్ణ కరోతి కళ్యాణం కరోతి కళ్యాణం కళ్యాణం కరోతి కరోతి కళ్యాణం కంస కంస కళ్యాణం కరోతి కరోతి కళ్యాణం కంస కళ్యాణం కళ్యాణం కంస కుంజల కంస కుంజల కంస కుంజల కేసరి కేసరి కుంజల కంస కంస కుంజల కేసరి. వారిని కూడా రావాల్సిందిగా కోరు. లేదంటే నాగలింగాచారి గారు వీరేశలింగం గారు ఆ బాధ్యత. జలకాలంతి కాలంతి జలకల్లోల ఈ శిలాశాసనానికి సంబంధించిన దాదాపు 30,000 అయినటువంటి ఖర్చంతా కూడా వారే భరించి వారు అడగకుండానే ముందుకొచ్చి ఎంతో ఉత్సాహంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చివరి వరకు ఆద్యంతం నిర్ణయించుకున్నారు. వారిని వీరభద్రస్వామి గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కాలంతి జల జల కాలంతి కాలంతి జల కల్లోల కల్లోల జల కాలంతి కాలంతి జల కల్లోల కల్లోల కోలాహల కోలాహల కల్లోల కల్లోల కోలాహల కుతూహలి కుతూహలి కోలా. కొంత ఆర్థిక సాయం చేసినటువంటి వారిని కూడా సత్కరించుకోవాల్సినటువంటి కోరుతున్నాము. దయచేసి నేను పేర్లు చదువుతూ ఉంటాను, వారు 1 by 1 ఒకళ్ళు వచ్చేసి మీరు ఒకవేళ రాని వాళ్ళు ఎవరన్నా వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుచు. జయంత్ గారు వారికి మెమంటోతో సత్కరిస్తున్నాను. సునీల్ కుమార్ గారు జయంత్ గారు రావాల్సిందిగా కోరుతున్నాను. వారిని చంద్రశేఖర బాబు సారి చేత మెమంటో ఇచ్చి సత్కరిస్తున్నాము. జయప్రకాష్ గారు శనగపాటి జయప్రకాష్ గారు ప్రేమనాథ్ మాధవ్ గారు ఉన్నా కానీ ఎమ్మటే రావాల్సిందిగా కోరుతున్నాము. శివశంకర్ గారు ఒంగోలు శివశంకర్ గారు ఒంగోలు. వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి కామ అచిన్వత ప్రజా కామనితి ప్రజా కామాః. రెడీ ఇక్కడ అంకల్ అంకల్ శనగపాటి మరుతామస్యసి మరుతాం మరుతం ధారాం ధారామపామపాం ధారాం అపాం రెడీ మపామపాం ధారాం ధారాం వింధి వింధి ధారాం ధారా. శ్రీనివాసరావు గారు కొవ్వూరు. కొవ్వూరు
శివమ్మ గారు అడిగొప్పల, సుజాతమ్మ గారు ఓబులేసుపల్లి, అర్జున్ రావు గారు ప్రేమనాథ్ మాధవ్ గారు హైదరాబాద్, ప్రేమనాథ్ మాధవ్ గారు హైదరాబాద్. వెనకపాటి పరబ్రహ్మాచారి గారు తీసుకుంటున్నారు స్వామివారి నుంచి చేతుల మీదుగా మెమోంటోని అందుకుంటే ఎంతమంది ఎందుకంటే భోజనం శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం కందేమల్లేపల్లి నుంచి మన పురిటిగడ్డలో జరుపుతున్న మన ప్రథమ ఆత్మీయ సమ్మేళనానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పీఠాధిపతులు, విచ్చేస్తున్న పీఠాధిపతుల 7వ తరం మనుమలు, 6వ తరం 10వ పీఠాధిపతులైన శ్రీ 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 శ్రీనివాస స్వాముల వారి కుమారులకు ఇదే మరి మనస్ఫూర్తిగా మరొకసారి మరి ఆహ్వానం. వారిని వారి అమూల్యమైనటువంటి అనుభవాల్ని ఈ కార్యక్రమంలో జరుగుతున్నటువంటి అనుభవాలని మన వంశజులకు ఇవ్వవలసినటువంటి, ఎందుకంటే ప్రత్యేకించి మన వంశజులకి ఎన్నో ప్రత్యేకతలు పెట్టుకున్నాం. ఒకటి ఫస్ట్ మన అందరికన్నా ముందు ఒక వంశవృక్షం రాసింది మన శనగపాటి వారికి, అది బ్రహ్మానందం గారు రాసినటువంటి వంశవృక్షం. అది ఒక మార్గదర్శకంగా ఉండిపోయింది. ఎన్ని తరాలకి వెళ్ళినా కానీ అదొక మార్గదర్శకంగా ఉంటుంది. రాబోయే తరాలకి మీరు కొంచెం దాన్ని ఇంకొంచెం యాడ్ చేసుకుంటా వెళ్ళగలిగే శక్తి ఉండాలి. అది వెళ్ళగలిగే శక్తి లేకపోతే కనీసం ఎవరికైనా చెప్పి చేయించుకుంటే అది ముందు తరాల వారికి ఇవ్వాల్సిన ఆస్తిపాతులతో పాటు ఇది కూడా ఒక ఆస్తి కింద ట్రీట్ చేసి ఒక చక్కటి లామినేషన్ చేసి వారికి కూడా కింద తరాలకు ఇస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటున్నాము. వారిని శ్రీ 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 నొస్సం వీరభద్ర స్వాముల వారిని మనల్ని ఉద్దేశించి ఒక అనుగ్రహ భాషణ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తుంది. పాదపద్యాలకు నమస్కరించుకుంటూ మా తల్లిదండ్రులైన 6వ తరం 10వ పీఠాధిపతులు శ్రీ శ్రీనివాస స్వాముల వారు, మా తల్లిగారైన బాహ్యర్దమ్మ గారి పాదపద్యాలకు నమస్కరించుకుంటూ, మా సోదరుడైన శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి పాదపద్యాలకు నమస్కరించుకుంటూ, శనగపాటి వారు ఈ విధంగా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయము. బ్రహ్మానందం గారు నాకు, స్వామి ఇలా చేస్తున్నాము, మా శనగపాటి వంశకులందరము ఇక్కడ శనగపాడులో కలిసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటున్నాము, మీరు తప్పకుండా రావాలని నన్ను ఆహ్వానించినప్పుడు చాలా సంతోషపడ్డాను నేను. బ్రహ్మానందం గారు మాత్రం చాలా అదృష్టవంతులండి. వారి ద్వారా నాకు చంద్రశేఖర్ బాబు కూడా పరిచయము, ఇప్పుడు అందరూ పరిచయం అనుకోండి. బ్రహ్మంగారి మఠం వచ్చి శనగపాటి బ్రహ్మానందం గారు బ్రహ్మంగారి వంశవృక్షం రాయడము, బ్రహ్మంగారి కుమార్తె సంతతులైన మేము, వీరనారాయణ సంతతైన మేము మా యొక్క వంశవృక్షం రాయడము ఆయన చేసిన గొప్ప కార్యాలలో ఇదొకటి అన్నమాట. ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు సజీవ సమాధి అయినప్పుడు, అంతకు ముందు నుంచి ఆయన పుట్టినప్పటి నుంచి ఎవరెవరు ఉన్నారు, ఏం పరిస్థితి, ఆయనకి అందరు కుమారులు, ఇలా వంశవృక్షం అంతా ఆయన తయారు చేయడం చాలా గొప్ప కార్యం. ఆయన ఎంత శ్రమపడ్డాడో దాని గురించి మాకు తెలుసు. స్వామి మీరు మాకు సహకరించాలా అని చెప్పి ఆయన కోరినప్పుడు నా చేతనైన సహాయం, మృత సహాయం మాదిరి ఆయన వంశవృక్షాన్ని తయారు చేస్తున్న గ్రంథానికి నా చిన్న సహకారం మాత్రం చేశాను నేను. చాలా సంతోషకరమైన విషయం అది. స్వామి పుస్తకాన్ని కూడా అక్కడ బ్రహ్మంగారి మఠంలోనే ఆవిష్కరించాలని నన్ను కోరారు ఆయన. సరే బ్రహ్మానందం గారు తప్పకుండా ఆ కార్యక్రమం కూడా మఠంలోనే ఏర్పాటు చేస్తారని చెప్పి అక్కడ ఏర్పాటు చేసి పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా అక్కడే జరిపించాము. తర్వాత బ్రహ్మానందం గారు చాలా అదృష్టవంతుడు అన్నమాట. ఎందుకంటే బ్రహ్మంగారి సజీవ సమాధి ఉన్న గర్భగుడిలోకి ఎవరు కూడా ప్రవేశించేదానికి వీల్లేదు. నందమూరి తారక రామారావు అంత సినిమా తీసినా కానీ బయట నుంచే నమస్కారం చేసుకున్నాడు తప్ప లోపలికి వెళ్ళి సమాధి తాకింది లేదు, చూసింది లేదన్నమాట.
కానీ బ్రహ్మానందం గారికి ఆ అదృష్టం దక్కింది. అక్కడికి లోపలికి వెళ్ళాలంటే ఓన్లీ మా వారు, అక్కడ పనిచేసే అర్చకులు, తరువాత ఆస్థాన సిద్ధాంతులు మాత్రమే లోపలికి వెళ్ళగలరు. అటువంటిది బ్రహ్మానందం గారు గర్భగుడిలోకి వెళ్ళి స్వామి సమాధిని తాకి అక్కడ మెజర్మెంట్స్ అదే కొలతలో తీసుకొని ఒక మఠం మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు ఆయన. అటువంటి అదృష్టం బ్రహ్మానందం గారికి కలగడం కూడా చాలా సంతోషకరమైన విషయము. ఆయన పూర్వజన్మ స్ఫూర్తం అన్నమాట. ఇలా ఈ శనగపాటి వంశీకులందరూ ఇలా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయము. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులు, ఆయుర్వేద్యాలు, అష్టైశ్వర్యాలు మీ శనగపాటి వంశీలందరికీ అందజేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే నమస్తే నమస్తే. ధన్యవాదంతో మేము ఈ కార్యక్రమం ఇంతవరకు తీసుకురావటం జరిగింది. ఇప్పుడు ఒక కొద్ది క్షణాల్లో ఈ బ్రహ్మానందం గారికి జరిగినటువంటి వేదాశీర్వచనం జరుగుతుంది. వారి వారి ధర్మపత్ని గోవిందమ్మ గారిని ఒకసారి రావాల్సిందిగా, వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. బ్రహ్మంగారి వంశవృక్షం రాసే సమయంలో బ్రహ్మంగారు జననము, గోవిందమామతోటి వివాహము, తర్వాత వారి సంతానము, అది దాదాపు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు, వారి భార్యలు, వారి పిల్లలు, ఈ సమాచారం అంతా మఠంలో ఉన్న వీరభద్ర స్వాముల వారికి తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి పిల్లలకు కూడా తెలియని విషయాలు. అంతేనా స్వామి? ఆ విషయాలన్నీ ఈ వీరభద్ర స్వామి వారు ఉన్న పూర్వవిషయంగా దగ్గర కూర్చోబెట్టుకొని బ్రహ్మంగారి తర్వాత సంతతి విషయాలన్నీ చెప్పి ఆ గ్రంథం పరిపుష్టతకు, ఖచ్చితమైన సమాచారానికి వీరు ఎంతో సహకరించారు. వీరికి సభాముఖంగా నా నమస్కారం. తర్వాత కార్యక్రమం ఏంటి స్వామి? పరిచయమైనట్టు సునీల్ కుమారు, వారి విమల గారు, వాళ్ళు పిల్లలు, వారికి మనవాళ్ళు జయంత్, కీర్తిశ్రీ, అలాగే కూతురు పిల్లలు వచ్చేసి జాహ్నవి, మనవడు షణ్మిక్ చంద్ర. వారు 78లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ నందు ఉద్యోగ ప్రవేశం, అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు మరియు వస్తు ప్రదర్శనశాల శాఖ నందు కొనసాగింపు, శ్రీశైలం ప్రాజెక్టు 12లో చిన్ననందిపాడు జనవరం ప్రకాశం జిల్లా అనుగ్రంథాన్ని 2013-14లో విశ్వబ్రాహ్మణులు కొలకలూరు వంశంతులు అనే వంశవృక్ష గ్రంథాన్ని వంశసేకరణ జరిపించి ఆవిష్కరించారు. అలాగే 2024లో మరి శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంక్షిప్త జీవిత చరిత్ర, కాలజ్ఞానం, మఠాధిపతుల పరంపర, వంశవృక్షం, క్రీస్తు శకం 1608 నుండి 2021 వరకు జరిగిన కాలజ్ఞాన పట్టిక, వ్యక్తిగత విశిష్ట సేవలన్న గ్రంథమును అనేక వారి దేవాదాయ సహకారంతో ప్రత్యేకించి అన్నిటికన్నా ఎంతో అనుభవం అందించినటువంటి శ్రీ నొస్సం వీరభద్ర స్వాముల వారి అనుగ్రహంతో ఆ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. వారికి మా అందరి తరఫున, వంశజులు అందరి తరఫున వారికి తెలియజేస్తున్నాం. వారికి వచ్చినటువంటి బిరుదులు ఆంధ్రప్రదేశ్ గ్రంథావిష్కరణ సందర్భంగా శనగపాటి వంశ శశాంక బిరుదాలు, సివి రామన్ అకాడమీ హైదరాబాద్ చే సువర్ణ గంటా కంకణ సన్మానం, వంశవృక్ష రచనా ప్రవీణ బిరుదు ప్రదానం, విశ్వకర్మ సేవా ట్రస్ట్ వారిచే వంశవృక్ష రచనా రంగంలో విశిష్ట సేవా పురస్కారంగా వంశవృక్షం బ్రహ్మ మరియు జాతీయ లెజెండరీ పురస్కారం, వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తెనాలి వారిచే జీవితకాల సాఫల్య పురస్కారం, బంగారు నంది, శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంక్షిప్త జీవిత చరిత్ర, కాలజ్ఞానం అనే పుస్తకానికి తెలుగు సాహితీ సేవా ట్రస్ట్ వారు ఆనరీ డాక్టరేట్ ప్రదానం చేశారు. వారికి డాక్టర్ బ్రహ్మానందం గారికి చేసినటువంటి ఎన్నో విశిష్ట సేవలు, ప్రత్యేకించి మన శనగపాటి వంశీయులు అందరూ వారికి అన్నిదా రుణపడి ఉన్నామని నేను తెలియజేసుకున్నాను. వారికి శ్రీ వీరేశలింగం గారి చేత దేవతాయేవ దేవతా ప్రణాతి పర్యాప్తనంతరాయ జన్మస్తోమేతరాత్రవత్తం భర్భవతే వందయతే
శతం దేవ శరదో వక్తమానత్యమిరగమో భవతి శతవనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిరుందేవాయో ఐశ్వర్యం భవతి శతమిదం దీర్ఘమాయుః అంకేతురతామత్తగ్రీవాగం దేవేభ్యో దదాత్యాయన బంధువులందరూ కూడా భోజనం వేయాలి. ప్రభుత్వం నై కరెంట్ చేసుకో జనరేటర్ రాపు. రెడీ రెడీ అంతే ఉన్నా రెడీ రెడీ స్మైల్ రావాలి నవ్వాలి రెడీ 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 ఓకే హలో, భోజనాలు అయిన తర్వాత అన్నా కెమెరా అవుతుంది చేది మా ఇస్తరాకులు దయచేసి రమ్ములో వేయాలి. ఇస్తరాకులు దయచేసి రమ్ములో వేయాలి. ఇస్తరాకులు రమ్ములో వేయాలి దయచేసి. సరే, రెడీ 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 దగ్గరకు వచ్చాను అమ్మ రెడీ ఒకసారి ఇక్కడ రెడీ రెడీ ఇక్కడ చూడండి సార్ రెడీ రెడీ దగ్గర రెడీ అంతే ఉండాలి అందరూ వచ్చేసారు దాదాపుగా ఓకే రైట్. మా నాన్నగారి పేరు ఆనందరావు. మేము ముగ్గురు అన్నదమ్ములు. పెద్దన్నయ్య దుర్గారావు కార్పెంటర్ వర్క్ చేస్తారు. చిన్నన్నయ్య భాస్కర్ రావు, ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు. నేను ఫోటోగ్రాఫర్ అండి. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ చేస్తాను విజయవాడ వారంగి. నాకు ఇద్దరు ఆడపిల్లలండి. ఒక అమ్మాయి 10th చదువుతుంది, ఒక అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది. ఉండండి. ప్రభావతి, జయలక్ష్మి నలుగురు కూతురు. మా అందరం ఒకటే పాట. హలో, శనపాటి పత్రిక గారి పెద్ద మనవాడు, చిన్న మనవాడు నేను. గురు బ్రహ్మాచార్యులు గారు. బాబు అమ్మాయి ఆయన రాయాలని సంకల్పించడం, తర్వాత కందిమల్లయ్యపల్లి గ్రామానికి వెళ్ళడం, అక్కడ
అనేక శాసనాలను అధ్యయనం చేయడం, తర్వాత మన స్టేజ్ మీద ఉన్నటువంటి మన స్వామివారు నొస్సం వీరభద్ర స్వామివారు నిజంగా సహాయ సహకారాలు అందించి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఈ వంశవృక్షాన్ని తయారు చేయడంలో ఆయన ఇచ్చిన వివరాలు, ఆయన అందించిన సహాయ సహకారాలు ఎన్నటికీ మరువలేనివి. ఈ మన విశ్వబ్రాహ్మణులు ఉన్నంతకాలం ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క వంశ చరిత్ర ఇది నిలిచిపోతుంది. దానికి సహాయ సహకారాలు అందించినటువంటి నొస్సం వీరభద్ర స్వామి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తదుపరి వారు మన ఈ సభకు వచ్చి మనలందరినీ ఆశీర్వదించి చాలా చాలా సమయాన్ని తరువాత శ్రమని ఈ ఎండాకాలంలో ఆయన ఓడ్చి మన కోసం ఇంత దూరం వచ్చినందుకు ఆయనకి నా తరఫున, మన శనగపాటి వారందరి తరఫున నా యొక్క కృతజ్ఞతల్ని చెప్పుకుంటున్నాను. తర్వాత అసలు ఈ సభ ఇక్కడ జరగడానికి మన పురిటిగడ్డ అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైన వీరేశలింగం గారు, తర్వాత ఏన్సూరి శ్రీనివాసరావు గారు, వీరు ముందుకు వచ్చి మీకెందుకు మీరు సభ పెట్టుకోండి, భోజనాల ఏర్పాట్లు మేము చూసుకుంటాం, మిగతా ఏర్పాట్లన్నీ మేము చూస్తామని వారు భరోసా ఇవ్వడంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడానికి శ్రీ బ్రహ్మానందం గారు ముందుకు వచ్చారు. దానికి తర్వాత మన చంద్రశేఖర్ బాబు గారు విశాఖపట్నం హిందుస్థాన్ జింక్ లిమిటెడ్లో పనిచేసి రిటైర్ అయినటువంటి చంద్రశేఖర్ బాబు గారు వారు ఇక్కడికి సందర్శించడం, తర్వాత 2 విగ్రహాలని ఆయన ఈ దేవస్థానానికి ఇస్తానని వాగ్దానం చేయటం, తదుపరి ఇంకొక విగ్రహాన్ని బ్రహ్మానందం గారు వాగ్దానం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ శిలాశాసనానికి సంబంధించి వారు అడగ్గా నేను తర్వాత మా అన్నదమ్ములు కలిసి ఆ శిలాశాసనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానికి మన హిందుస్థాన్ జింక్లో పనిచేసి రిటైర్ అయినటువంటి మా అన్నయ్య గారు శ్రీ చంద్రశేఖర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారిద్దరూ వారి యొక్క సహాయ సహకారాలని చాలా గొప్పగా అందించారు. మా ఇక్కడికి వచ్చినప్పుడు వారు మాకు ఆతిథ్యాన్ని ఇవ్వడమే కాకుండా అన్ని విషయాల్లో వాళ్ళ సహాయ సహకారాలు చాలా బాగా అందించారు. తర్వాత వారి చిన్న కొడుకు పెద్ద కొడుకు మహేష్ శర్మ, అనిత, వారిద్దరూ వారి సహాయ సహకారాలను బాగా అందించారు. ఇందులో తేజస్విని ఇక్కడ నిల్చుంది అమ్మాయి, ఒకసారి స్టేజ్ మీదకి వస్తే ఆ అమ్మాయిని ప్రత్యేకంగా పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అతి క్లిష్టమైన ఈ అకౌంట్స్ అన్నీ పాప ఆ అమ్మాయి చాలా జాగ్రత్తగా ఓర్పుగా ఆ అమ్మాయి నిర్వహించడం నాకు చాలా చాలా ముచ్చటగా అనిపించింది. అందుకని ఆ అమ్మాయిని మీకు పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. ఈ అమ్మాయి ఈ మన వాట్సాప్లో పంపించిన ఆ డబ్బుల్ని వాటిలన్నింటినీ చక్కగా లెక్క రాయడం, వాళ్ళ మామగారికి ఈ దీనికి సంబంధించిన సహాయ సహకారాలు అందించినందుకు ఈ అమ్మాయికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తర్వాత ఏన్చూరి శ్రీనివాసరావు గారు, వారి సతీమణి అరుణ గారు, వారి సహాయ సహకారాలు అనన్య సామాన్యం. వారి సహాయ సహకారాలు లేకపోతే ఈరోజు మన ఈ సమావేశాన్ని ఎంత గొప్పగా జరుపుకునే వాళ్ళం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తర్వాత శనగపాటి వంశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా మోటివేషనల్గా ఉండే చెప్పమంటున్నారు. ఏదైనా సరే చదువు అనేది మనిషిని 0 నుంచి అనంత లోకాలకి తీసుకెళ్ళేటువంటి ఆయుధం. బాగా చదువుకోండి, చక్కగా అవకాశాలను వినియోగించుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ
విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడకండి. మానవ జీవితంలో విశ్రాంతి అనేది ఉండకూడదు. విశ్రాంతి లేకుండా మనం పని చేస్తూ ఉంటే అది మనకు అలవాటైపోతుంటుంది. అప్పుడు మనం మంచి మంచి కార్యక్రమాలను చేయగలం. దానికి ఉదాహరణ మన వంశవృక్షాన్ని రచించినటువంటి బ్రహ్మానందం గారి కారణం. వారు ఆ ఏజ్లో కూడా విశ్రాంతి తీసుకోకుండా చాలా కష్టపడి పనిచేయడం, అందరినీ ఉత్తేజపరచడం, ఒక్కొక్కసారి మళ్ళీ గుర్తు చేసి ఒక పనిని సమర్థవంతంగా పూర్తి చేయాలంటే మనం మోటివేషన్ కూడా కావాలి. అలా పెద్దల యొక్క మాటలు వింటూ చక్కగా చదువుకొని మంచి ఉన్నత శిఖరాలు అందుకోవాలని నేను ఆశిస్తున్నాను. తర్వాత చివరిగా ఈ ఊరికి సంబంధించిన పెద్దలు వారు కూడా మన ఈ సమావేశాన్ని బాగా జరుపుకోవడానికి వారి సహాయ సహకారాలు అందించారు. వారికి పేరు పేరున మా తరఫున ధన్యవాదాలని తెలియజేస్తున్నాం. చంద్రశేఖర్ బాబు గారు ఒక విషయాన్ని సభాముఖంగా మీకు చెప్పమంటున్నారు. 10th క్లాస్లో మంచి మార్కులు సాధించినటువంటి మన శనగపాటి విద్యార్థులకి వారు తెలియజేస్తే వారు బహుమతి ప్రదానం చేస్తారని సభాముఖంగా తెలియజేయమంటున్నాను. వారికి మన ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. ఇక ఈ కెమెరాలు పట్టుకొని నిరంతరం పాపం శ్రమ లేకుండా మనల్ని షూట్ చేయటం, తర్వాత ఈ పిఏ సిస్టమ్ని అరేంజ్ చేసినటువంటి వారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అత్యంత విలువైన విషయం ఏంటంటే భోజనాల్ని చాలా రుచికరంగా, ఆనందదాయకంగా, ఆహ్లాదంగా ఇక్కడ వడ్డించినటువంటి మన శనగపాటి వారు, మిగతా వారందరికీ, వండినటువంటి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఇంతటితో నేను ఈ సభ ముగుస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముందుగా ఈ ప్రార్థనా గీతాన్ని మనకు నృత్య రూపంలో ప్రదర్శించిన చిన్నారికి కూడా మన ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేయాలి. ఆ చిన్నారి పేరు కీర్తిశ్రీకి నా ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. మన శనగపాటి వారందరి తరఫున ఆ చిన్నారికి మనం శుభాశీస్సుల్ని తెలియజేద్దాం. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు కూడా ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీనివాస్ వారి కుమార్తె, మీ పేరేంటమ్మా? సుహాసిని ఈ 10th క్లాస్లో మంచి మార్కులు సాధించింది. అందుకని చంద్రశేఖర్ బాబు గారు, తర్వాత మన శ్రీ వీరభద్ర స్వామి వారి చేతి మీదుగా ఈ పాపకు 1000 రూపాయలు బహుకరణ చేస్తున్నారు. అందరూ చప్పట్లతో ఆశీర్వదిస్తారు. మార్క్స్ ఏమిరా 503 మార్కులు సాధించింది ఈ పాప. ఈ అమ్మాయి మంచి విద్యా అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. విద్యాభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ